ఈ సృష్టికి ఆది ఆయనే, అంతం కూడా ఆయనే. ఈ సృష్టిలో జరిగే ప్రతి పని ఆయన అనుమతితోనే జరుగుతున్నాయి. సకల జీవకోటికి ప్రాణం పోసేవాడు ఆయనే, అదే ప్రాణాలను తీయించేది ఆయనే. అతని చెంతకు చేరడానికి ఎంతోమంది ఋషులు, సాధువులు, అఘోరాలు రాత్రి పగలు తేడా లేకుండా ఘోర తపస్సులు చేస్తుంటారు. ఆయన కరుణ కోసం సకల హిందువులు ఎంతో భక్తితో పూజలు చేస్తారు. అతను ఎవరో కాదండి, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు. మరి మీకు ఈ పాటికి అర్థమయ్యి ఉంటుంది ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటో. నేను ఈ వీడియోలో ఆ పరమేశ్వరుడు పుట్టుక మరియు మీకు తెలియని కొన్ని రహస్యాలను చెప్పబోతున్నాను. మరి ఆ విషయాలు మీరు తెలుసుకునే ముందు మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. శివుడు, పరమేశ్వరుడు, బోలాశంకరుడు అని చాలా పేర్లతో ఆయన్ని భక్తులు పిలుచుకుంటారు. మరి అలాంటి శంకరుడు ఎప్పుడు పుట్టాడు, ఎలా పుట్టాడు అని చాలా మంది అనుకుంటారు. కొంతమంది వాదన ప్రకారం శంకరుడికి పుట్టుక మరణం లేనివాడని, అతను ఎప్పుడూ ఉండేవాడని అంటుంటారు. అందుకే ఆయన్ని సదాశివుడు అని పిలుస్తారు. కానీ కొన్ని పురాణాల ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురిని ఆదిపరాశక్తి తన మంత్రబలంతో పుట్టించిందని అంటారు. త్రిమూర్తులు ముగ్గురు పుట్టాక ఆదిశక్తి వారిలో ఒకరు తనను పెళ్లి చేసుకోవాలని కోరిందంట. దానికి ఆ ముగ్గురు వ్యతిరేకించారంట. దానికి ఆవిడ కోపంతో నన్ను పెళ్లి చేసుకోకపోతే మీ ముగ్గురిని భస్మం చేస్తా అని బెదిరించిందంట. అప్పుడు శివుడు తన తెలివితేటలతో నీ దగ్గర ఉన్న మూడనేత్రం నాకు ఇస్తే మేము పెళ్లి చేసుకుంటాం అని అడిగాడంట. దానికి ఆదిశక్తి ఒప్పుకుని ఆవిడ మూడనేత్రం శివుడికి ఇచ్చిందంట. అప్పటి నుంచే శివుడికి త్రినేత్రుడు అని పేరు వచ్చింది. అప్పుడు శివుడు ఆదిశక్తిని తన మూడో కన్ను తెరిచి భస్మం చేశాడు. అలా భస్మం చేయగా వచ్చిన బూడిదను 3 భాగాలుగా విభజించి ఒక భాగం పార్వతిగా, రెండవ భాగం లక్ష్మిగా, మూడవ భాగం సరస్వతిగా జన్మించమని ఆదేశించాడంట. అలా శివుడు తన తెలివితేటలతో ఆదిశక్తిని త్రిమూర్తుల భార్యలుగా చేయగలిగాడు. మనం శివుడిని ఎక్కువగా లింగాకారంలోనే పూజిస్తాం. అసలు పరమశివుడు లింగాకారం ఎందుకు దాల్చాడు అన్నది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అధర్వణ వేదం ప్రకారం ఒకానొక సమయంలో విష్ణువుకి, బ్రహ్మకి ఎవరు గొప్ప అన్న ప్రశ్న వచ్చిందంట. అది పెద్ద గొడవగా మారిందంట. అప్పుడు శివుడు ఒక పొడవాటి లింగంలా మారి వారి మధ్య అడ్డుగా వచ్చాడంట. ఆ సమయంలో ఆకాశవాణి విష్ణువు మరియు బ్రహ్మల మధ్య ఒక పోటీ పెట్టిందంట. అదేమిటంటే, ఇది శివుడి యొక్క లింగము, మీరిద్దరూ ఈ లింగం యొక్క ఆది కానీ అంతం కానీ కనిపెట్టమని చెప్పిందంట. ఆ పోటీలో వాళ్ళిద్దరూ వాడిపోయారంట. అప్పుడే శివుడు లింగాకారంలో మారాడని చెప్పబడింది. మన హిందూ పురాణాలు మరియు సంస్కృతం ప్రకారం లింగం అంటే అంతంలేని శక్తి అని అర్థం. హిందూ పురాణాలలోని దేవుళ్ళు అందరిలో కల్లా ఒక్క శివుడు వేసుకునే బట్టలు మాత్రం చాలా విచిత్రంగా ఉంటాయండి. కానీ దానికి కూడా ఒక అర్థం ఉందని శివ పురాణాలలో ఉందంట. శివుడు కట్టుకునే పులి చర్మం, తన ఒంటికి రాసుకున్న బూడిద, మెడలో వేసుకునే పాములు, తన తల మీద చంద్రుడు మరియు గంగ, ఇలా అన్నింటినీ బాగా పరిశీలిస్తే ఆయన ఎక్కువగా ప్రకృతిని ప్రేమిస్తాడని, అంతేకాదు ఈ సకల విశ్వం మరియు ఈ ప్రకృతిని ఆ శివుడే సృష్టించాడని, అందుకే ఆయనకి ఆ రకంగా తన అలంకరణ ఉంటుందని ఈ పురాణాలలో ఉంది. ఈ టాపిక్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి.